గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. గత ఏడాది సెప్టెంబర్లో విజయవాడ నగరాన్ని వరదతో అతలాకుతలం చేసిన బుడమేరు వాగుకు సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రక్షణ చర్యలు వేగంగా చేపడుతుంది. ముఖ్యంగా బుడమేరు డైవర్షన్ కెనాలుకు గండి పడడంతోనే దాదాపు 2-3 లక్షల క్యూసిక్ల వాటరు విజయవాడలోకి రావడం, సింగనగర్ పరిసర ప్రాంతాలన్నీ కూడా నీట మునగడం ఇవన్నీ జరిగాయి. ఈ నేపథ్యంలో ఎక్కడైతే ఇక్కడ నీటి గండి పడ్డాయో బుడమేరు డైవర్షన్ కెనాల్కు సంబంధించినటువంటి ప్రాంతంలో అక్కడ రక్షణ గోడ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతూ ఉన్నాయి. ఒకసారి మనం చూస్తున్నాము ఇక్కడ అంటే గత ఏడాది సెప్టెంబర్లో విజయవాడలోని అనేక ప్రాంతాలని వరద ముంచెత్తడానికి కారణం అక్కడ నిర్మాణం జరుగుతున్నటువంటి ఆ ప్రాంతం. అక్కడే భారీగా 3 గంటలు పడడంతో ఆ వాటర్ అంతా కూడా అంటే దాదాపు 2-3 లక్షల క్యూసెక్ల వాటర్ విజయవాడలోకి వచ్చేసి విజయవాడ దాదాపు సగం ప్రాంతాన్ని కూడా ముంచేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ఒక రక్షణ గోడని నిర్మాణం చేస్తున్నారు. ఒకసారి విజయవాడ కృష్ణలంక వైపు ఏ విధమైన రక్షణ గోడ కట్టారో అదే విధమైనటువంటి రక్షణ గోడని అక్కడ కడుతున్నారు. ఒకసారి ఆ రక్షణ గోడ దగ్గరికి వెళుదాము. బుడమేరు డైవర్షన్ కెనాల్ మీద ఎంత లోతులు దీన్ని నిర్మాణం చేస్తున్నారు, ఎంత హైట్లో నిర్మాణం చేస్తున్నారు అనే విషయాలు మీకు చూపిస్తాము. ఎందుకంటే అది చాలా కీలకమైన ప్రాంతం. ఇది బుడమేరు డైవర్షన్ కెనాల్. ఈ కెనాల్లో వాటర్ అంటే పరిధికి మించి వాటర్ రావడంతోనే గత ఏడాది విజయవాడలో వరద ముంచెత్తిన నేపథ్యం. దానిలో భాగంగానే ఇప్పుడు ఈ బుడమేరు డైవర్షన్ కెనాల్ కూడా పూడికితీతో పాటు రక్షణ చర్యలు కూడా శరవేగంగా కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పుడు నిర్మాణం చేస్తున్న రక్షణ కూడా ఏ విధంగా నిర్మాణం చేస్తున్నారు, ఎంత పటిష్టతతో నిర్మాణం చేస్తున్నారో ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం. ప్రస్తుతం నేను గత ఏడాది సెప్టెంబర్లో బుడమేరు డైవర్షన్ కెనాల్ ఎక్కడైతే గండ్లు పడ్డాయో అదే ప్రాంతంలో ఉన్నాను. అక్కడ డైవర్షన్ కెనాల్ పైన నిర్మాణం చేస్తున్నటువంటి ఈ వాల్ వద్ద ఉన్నాను. చూడొచ్చు వాల్ నిర్మాణం చాలా స్ట్రాంగ్గా చేస్తూ ఉన్నారు. విజయవాడలోని కృష్ణలంక దాదాపు బస్టాండ్ నుంచి రామలింగేశ్వర వరకు నిర్మాణం చేసినటువంటి వాల్ ఏదైతుందో అదే తరహాలో ఇక్కడ ఒక దాదాపు 400 మీటర్ల దూరంలో దీన్ని నిర్మాణం చేస్తున్నారు. లోతు అంటే గట్టుకి దాదాపు 11 మీటర్ల లోపలికి, అదేవిధంగా 8.6 మీటర్ల ఎత్తుతో దీన్ని నిర్మాణం చేస్తారు. అంటే ఎంత స్ట్రాంగ్గా వేస్తున్నారు మనం చూడవచ్చు. లోపల డ్రాఫ్టింగ్ కానీ అదంతా బిడ్డింగ్ కానీ చాలా బలంగా వేస్తున్నటువంటి పరిస్థితి. అంటే కేవలం ఇక్కడ గండు పడ్డాయి కాబట్టే ఇది ఈ వాల్ నిర్మాణం చేస్తున్నారు అనేది చాలామందికి సందేహం రావచ్చు. కానీ గత ఏడాది ఇక్కడ ఈ 3 చోట్ల గండ్లు పడ్డం, ఈ ప్రాంతం అంటే బుడమేరు డైవర్షన్ కెనాల్లో ఈ ప్రాంతం చాలా వీక్గా ఉంది. అందుకే ఆ రోజు ఇక్కడే 3 గంటలు పడి ఆ వాటర్ అంతా కూడా విజయవాడలోకి వచ్చేసి విజయవాడ సగం మొత్తాన్ని కూడా ముంచేసిన పరిస్థితి. అంతేకాదు ఇక్కడ సీఫేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది. అంటే నీళ్లు కింద నుంచి కూడా కింద నుంచి కూడా వెళ్ళే అవకాశం ఉంది. చాలా బలహీనం ఉంది కాబట్టి ఇక్కడ గండ్లు పడ్డాయి. దానిలో భాగంగానే ఒక దాదాపు వీక్గా ఉన్నటువంటి దాదాపు 400 మీటర్ల దూరంతో కలిపి ఇక్కడ ఈ వాల్ నిర్మాణం చేస్తున్నారు. దీని ద్వారా దాదాపుగా విజయవాడకి రక్షణ కలిగే అవకాశమే బుడమేరు నుండి ఉంటుందని చెప్తున్నారు. గతంలో అంటే ఈ స్థాయిలో ఎప్పుడో ఒక 40-50 ఏళ్ల ముందు సింగనగర్కి వరద వచ్చింది. కానీ గత ఏడాది వచ్చిన వరద ఎవరు ఊహించలేదు. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా బుడమేరుకి ఆ వరద అంతా కూడా విజయవాడలోకి రావడం గండిపడి జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఇంకా 100 ఏళ్ల తర్వాత వాటర్ వచ్చినా ఇబ్బంది లేకోకుండా ఇక్కడ ఈ బుడమేరు డైవర్షన్ కెనాల్ వద్ద ఈ వాల్ నిర్మాణం చేస్తున్నారు. చాలా బలంగా నిర్మాణం చేస్తున్నారు. చూడొచ్చు చాలా లోతుగాను హైట్లోను వెడల్పు విషయంలో కూడా చాలా బలంగా నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే బుడమేరు సంబంధించి అంటే వెలగలేరు రెగ్యులేటర్కి సంబంధించినటువంటి ఆ ప్రాంతం నుండి దాదాపు కొల్లేరు వరకు ఈ ఎనికేపాడు నుంచి కొల్లేరు వరకు ఈ బుడమేరు ప్రవహిస్తుంది. కాబట్టి ఈ మొత్తం పొడవు అంతా కూడా పూడికి తీతలు తీస్తున్నారు, వెడల్పు చేస్తున్నారు, కొత్త గట్టులను కూడా బలంగా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా ఆపరేషన్ బుడమేరులో భాగంగానే చేస్తున్నారు. ఇప్పటికే వెలగలేరు హెడ్ రెగ్యులేటరీ వద్ద కొత్త గేట్లు కూడా అమర్చడం జరిగింది. గత ఏడాది వచ్చిన వరదకి అక్కడ ఉన్నటువంటి గేట్లు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్త అదనపు గేట్లు కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇంతకుముందే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఖచ్చితంగా విజయవాడకి భవిష్యత్తులో వరద రాకుండా ఒక బలమైన ఈ బుడమేరు సంబంధించి వ్యవహారంలో పటిష్ట చర్యలు తీసుకుంటామని చెప్పి దానికి సంబంధించి నిధులు కేటాయించడం, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దీన్ని పర్యవేక్షణ చేస్తున్న నేపథ్యంలో దానిలో భాగంగానే నిధులు కేటాయింపు చేయడం. బుడమేరు ఇప్పుడు వర్షాకాలం రాబోతుంది కాబట్టి వర్షాకాలం వచ్చే లోపే పూర్తి స్థాయిలో వర్షాలు స్టార్ట్ అయ్యే లోపే ఈ బుడమేరుకు సంబంధించినటువంటి ఆపరేషన్ అంతా కూడా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే బుడమేరు సంబంధించిన డైవర్షన్ కెనాల్ వద్ద శాంతిపురం వద్ద అప్పుడు ఆ రోజు సెప్టెంబర్లో గండి పడినటువంటి ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా అంటే 400 మీటర్ల దూరం మనం చూడొచ్చు వాళ్ళు ఎంత దూరం నిర్మాణం చేస్తున్నారు. ఇక్కడ కొంత వీక్గా ఉండడం, సీఫేజ్ కూడా ఉండడంతోనే ఇక్కడ మొత్తాన్ని గండిపడిన ప్రాంతం మాత్రమే కాకుండా ఎక్కడ వరకు వీక్గా ఉందో అక్కడ వరకు
వాల్ నిర్మాణం చేస్తున్నారు. పైన మనకి వాల్ తర్వాత కూడా బుడమేరు ఉంటుంది, కట్ట ఉంటుంది. కానీ అవి కొంత బలంగానే చేసినటువంటి పరిస్థితి, ఎక్కడ ఇబ్బంది లేకోకుండా మొత్తం కూడా వాళ్ళు గట్టులు అంటే బుడమేరుకు సంబంధించిన డైవర్షన్ కెనాలి గట్టులన్నీ కూడా హైట్ పెంచడంతో పాటు పూడికితీత అంటే బుడమేరు ఈ డైవర్షన్ కెనాల్ కొత్త పూడిపోయిన నేపథ్యం దాని పూడికితీత పనులు కూడా శరవేగంగా చేస్తున్న అవి కూడా దాదాపుగా చివరి దశలో ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో రేపు జూలై నుండి వరదలు వచ్చినా బుడమేరుకి వచ్చే వాటరు పెద్దగా ఇబ్బంది కలగదు, నేరుగా కృష్ణానదిలో కలిసే విధంగా దీన్ని అయితే పటిష్టపరుస్తున్నటువంటి పరిస్థితి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని గత ఏడాది వచ్చిన వరద అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మొత్తం నిర్మాణాన్ని కూడా చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు బుడమేరు డైవర్షన్ కెనాల్ మీద నిర్మాణం చేస్తున్నటువంటి ఈ రక్షణ వాల్ అనేది చివరి దశకు వచ్చింది. ఇంకొక 2-3 నెలల్లోనే దీన్ని పూర్తి చేసే అవకాశం ఉంది. కానీ ఇనీషియల్ స్టేజ్ అంటే కింద వరకు అయితే దాదాపుగా పూర్తి చేశారు, పైన కొంత పూర్తి చేయాల్సి ఉంది. ఈ విధంగా బుడమేరుకు సంబంధించినటువంటి పూడికితీతలు కూడా ఈ విధంగా మొత్తాన్ని దాదాపు అంటే వెలగలేరు దగ్గర నుంచి ఇదంతా కూడా చేస్తున్నారు. 36 కిలోమీటర్ల మేర దీన్ని అంతా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వేగంగానే స్పందిస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ ఈ వర్షాకాల సీజన్ కనుక దీన్ని విస్మరిస్తే కనుక మళ్ళీ వరద వస్తే ఖచ్చితంగా ఇదే పరిస్థితి, విజయవాడ వరద ముంచే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ వాల్ నిర్మాణం చేయడం చాలా బలంగా నిర్మాణం చేస్తుంది. దాంతోపాటు సైమల్టేనియస్గా బుడమేరు డైవర్షన్ కెనాల్ సంబంధించినటువంటి పూడికితీత పనులు, అక్కడ హెడ్ రెగ్యులేటర్ దగ్గర ఉన్నటువంటి గేట్లు కొత్తవి పెట్టడం ఇవన్నీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ భవిష్యత్తులో విజయవాడకి వరద ముప్పు రాకోకుండా అన్ని పటిష్ట చర్యలు అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని ఖచ్చితంగా చెప్పాలి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్ RTV బుడమేరు డైవర్షన్ కెనాల్ నుండి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.